అసలు పవన్ కళ్యాణ్ గారికి ఊడిగం చేసే బుద్ధి ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉండొచ్చు, ఊడిగం చేసుకోవచ్చు. సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది? 2017లో. అప్పుడులో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు జరిగింది. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం స్పందించి మాట్లాడడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఊగిపోయి అందరికీ పబ్లిక్గా తెలిసిన వీడియో, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గులకరాయి తగిలితే అంత నాకు సుగాలి ప్రీతి సింగ్ చాలా 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 బాధ వేస్తుంది, మనం ఊడిగం చేస్తాం, మనం ఆవిడ అడగాలి చెయ్యాలి అని చెప్పి అంత ఊగిపోయి మీ ఎమోషన్ చూసి నిజంగా ఒక మహిళకి చాలా న్యాయం చేస్తారేమో అని అనుకున్నాం. కానీ ఈరోజు గవర్నమెంట్ వచ్చి దాదాపు 14 నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకొని సింపుల్గా సుగాలి ప్రీతి కోసం మనం దర్యాప్తు చేసుకుంటూ ఉంటారు. మనం ఏమిరంటే మీ ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం నిజంగా ఒక అభాగ్యురాల్ని ఇంతలా వాడుకుంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అస్సలు మాకు ఇంతలాగా అలాంటి ఆయన తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ప్రశ్నించే గొంతు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ప్రశ్నించే గొంతు కాదు, బానిసత్వం గొంతు అని ఈరోజు తెలిసి వచ్చింది. ఎలక్షన్కి ముందు ఆయన ఇచ్చిన స్పీచ్లు కానివ్వండి, ఆయన మరి వాళ్ళతో పాటు ఆ కుటుంబాన్ని అలా వదిలిపెట్టకుండా మీకు సహాయం చేస్తాను, మరి నేను గెలిచిన వెంటనే నా మొట్టమొదటి సంతకం మీ కేసు పైన దర్యాప్తు చేసి సిబిఐకి ఇచ్చే విధంగా మీకు న్యాయం చేస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి ఈరోజు ఆయన మరి కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా కూడాను దాదాపు ఆవిడ ఈ 11 నెలలు 12 నెలల నుంచి కూడా ఆయనకి తన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని అపాయింట్మెంట్ కావాలి అన్నా కూడా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మరి ఆవిడని ఏ విధంగా మోసపోయారంటే నిజంగా పైగా ఆవిడని ఈరోజు మరి వేరే విధంగా మాట్లాడుతూ మరి టెస్టులు మారిపోయాయి వేరే విధంగా చెప్పడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని చట్ట ప్రకారం కూడా ఆయన వాళ్ళకి చేసిన సహాయాన్ని వీళ్ళ అకౌంట్లో వేసేసుకుంటూ నిజంగా సిగ్గుమాలిన మరి ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారంటే చాలా చండాలంగాను. మరి పచ్చ మీడియా కూడా ఎలక్షన్కి ముందు కూడా మొత్తం మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి ఈరోజు గద్దెకెక్కారు. మరి ఎక్కిన వ్యక్తి మరి ఈరోజు నిజంగాను మరి మహిళల పట్ల ఆయనకి నిజంగా సానుభూతి, అలాగే మహిళల పట్ల గౌరవం ఉన్నట్లయితే మరి ఆయన ఎందుకు మొన్న విశాఖపట్నం వచ్చి కూడా 3 రోజులు ఉండి మరి వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేసారు కదా. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఉక్కు గురించి కూడా ఏ మాట మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కూటమి ప్రభుత్వం తీసుకుంటే మహిళల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారండి. దీనికి ఈరోజు రాష్ట్రంలో క్రైమ్ రేట్లోని కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఫస్ట్లో ఉన్నదండి. ఏదైతే రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తారో అలాంటి దాంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం మొదట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని మహిళలకు అన్నిటికీ పెద్దపీట వేసి వివిధ రకాలుగా మహిళలందరికీ రిజర్వేషన్ కల్పించి మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకున్నారు. అదేవిధంగా అందులో భాగంగానే ఏదైతే ఈరోజు 2017లో జరిగిన ఈ ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయినాక 5 ఎకరాలు స్థలాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు వాళ్ళ నాన్నగారికి కూడా ఉద్యోగం కల్పించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ఈరోజు ప్రభుత్వం వారికి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఆ మాటలు వాళ్ళైతే ఎలక్షన్లో ఎటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేస్తూ వచ్చారో ఈరోజు ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఈరోజు చేసిన ఆర్థిక సహాయం కానీ ఎటువంటి సహాయాన్ని కానీ ఈరోజు వాళ్ళు ప్రభుత్వం నడిపించడానికి అబద్ధ హామీలు ఇచ్చి ఈరోజు ఆడపిల్లలందరినీ మోసం చేస్తూ ఉన్న ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చాలా ఎన్నో రకంగా వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయాలని వాళ్ళందరినీ కూడా ఈరోజు మహిళలందరికీ రకరకాల పథకాలతో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళందరికీ సహాయం చేయడం జరిగింది. దానికి ఈ యొక్క కేసే మనం చూడవచ్చుగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇవాళ గతంలో మైకిల్ ముందు ఊగిపోయి సుగాలి ప్రీతి ఇష్యూని రైజ్ చేసి అదే సుగాలి ప్రీతి ఇష్యూ మీద ఇవాళ డిప్యూటీ పదవి తెచ్చుకున్నటువంటి మన సనాతన ధర్మకర్త అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని మీరు వీల్ చైర్ యాత్ర చేయించలేకపోతున్నారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం. అది జరిగింది 2017లో అయితే మీరు 2 సంవత్సరాలు నిద్రపోయి
2020లో కర్నూలు వెళ్ళి ఒక పెద్ద మీటింగ్ ఏదో పెట్టినట్టు క్రియేట్ చేసి ఆ రోజు న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి, మీరు కూటమి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతిది చేస్తామని చెప్పి ఇవాళ ఎందుకు దాన్ని తోసిపుచ్చే విధంగా మీరు మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. మొన్న జరిగినటువంటి విషయంలో ఏమంటున్నారు అని అంటే డిఎన్ఏలు తారుమారు చేశారు అని. ఒక్కసారి నేను ఈ సంబంధించినటువంటి డిఎన్ఏలు అక్కడ సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చారో అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇది సెప్టెంబర్ 2018లో చాలా క్లియర్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే సెప్టెంబర్ 2018లో ఏదైతే డిఎన్ఏలో మార్పు జరిగిందో అది ఫెయిల్ అయిందన్న ఒక విషయాన్ని చాలా క్లియర్గా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏది అని అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే 2018లోనే జరిగినటువంటి సంఘటనకి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉన్నటువంటి ఒక విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలని మీరు ఆలోచిస్తున్నటువంటి ఏదైతే ఈ కుట్ర ఉందో దానికి రాబో రోజులలో సుగాలి ప్రీతి ఇష్యూకి మాత్రం సమాధానం చెప్పాల్సింది మాత్రం పవన్ కళ్యాణ్ అండ్ ఈ కూటమి ప్రభుత్వం. వాస్తవంగా అండి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ మీద ఈ అత్యాచారం హత్యలు అటువి జరిగాయి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్లోని ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆ అమ్మాయికి మరి అమౌంట్ ఇవ్వడం ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా ఆ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ, అలాగే ఒక హౌస్ సైట్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఆ కుటుంబానికి ఒక అండగా ఉన్నారు. ఆ రోజున 5 ఎకరాలు భూమి ఇచ్చారు. అటువంటి పరిస్థితిలోనే ఆ తర్వాత అదే సమయంలోని పవన్ కళ్యాణ్ గారు ఒక అపోజిషన్ లీడర్గా ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలోని చాలా పెద్ద డైలాగులు వాడారు. ఈ గవర్నమెంట్ ఏమీ పట్టించుకోలేదు, మేము అధికారంలోకి వస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటాము, సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, ఇంకా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం, అసలైన దోషుల్ని శిక్షిస్తామని చెప్పేసి చాలా ఆయన స్టైల్లోని ఊగిపోతూ ఆ రోజున హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం, వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం అవుతున్నా కూడా ఆ విషయమే పట్టించుకోవట్లేదు. అమ్మాయి తాలూకా సుగాలి ప్రీతి వాళ్ళ మదరు అయితే మరి ఆ రోజున మాకు న్యాయం చేస్తామని చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ చుట్టూ ఆఫీస్ చుట్టూ లేకపోతే ఆయన కైళ్ళు కలుస్తున్న ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదు. మరి మీరు చెప్పిన న్యాయమే, మీరు అన్న మాటకే మీకు ఆ మాట మీద నిలబడలేనటువంటి పరిస్థితి. మరి ఏది ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ వేయిస్తామన్నారు, ఎందుకు వేయించట్లేదు ఇంకా? అంటే అసలు దోషుల్ని మీరు మభ్యపెట్టే పనిలో ఉన్నారా? అసలు దోషుల్ని దాచే పనిలో ఉన్నారా? రక్షించే పరిస్థితిలో ఉన్నారా? ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు ఏదైతే మీరు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు ఆ కుటుంబానికి చేస్తామన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం చేయండి. మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను.